కొమ్ము విలేజ్ ఈ శుభం కాలనీ ప్రెసిడెంట్ ఇక్కడ వాస్తవుని ఇక్కడ నాలా కాలువ మీరు చూసిన నాలా కాలువ ఏమేంటంటే బండం కొమ్ము చెరువుకి రెండు నాలా కాలువలు ఉన్నాయి. ఒకటి పెద్ద నాలా కాలువ అవంతిక కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్లడం జరిగింది. సెకండ్ నాలా కాలువ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి చిన్న నాలా కాలువ ఉంది. దాన్ని ఏం చేసిందంటే కాలక్రమేణా లేఅవుట్లు అయిపోయడం వల్ల నాలా కాలువ చిన్నగా 4 ఫీట్లు మాత్రమే ఉంది. ఆ నాలా కాలువ సెకండ్ వచ్చినటువంటి నాలా కాలువ శుభం కాలనీ దగ్గర నుంచి అవంతిక కన్స్ట్రక్షన్కి డైవర్ట్ అయ్యి అక్కడ నుంచి ఇంతకుముందు వెళ్ళే దారి ఉండే. ఇప్పుడు కాలక్రమేణా వాళ్ళు ఆ లేఅవుట్ చేసినప్పటి నుంచి ఏం జరుగుతుందంటే దాన్ని వాళ్ళు మూసివేయడం జరుగుతుంది. దాని వలన ఉన్న ఒక 10 కాలనీలు దాదాపుగా ఒక 1500 కుటుంబాలు ఇళ్లలోకి మొత్తం వాటర్ వచ్చి దాదాపు 5,000 మంది జనాభాకి చాలా వర్షాకాలం వచ్చిందంటే భయం అవుతుంది. ఎక్కడికి రోడ్ల మీద చిన్నపిల్లలు చాలామంది స్కూటీ మీద లేడీస్ గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా డ్రైనేజీలు, ఇంట్లోకి రిటర్న్ డ్రైనేజీలు కొట్టడం, ఇంట్లోకి వాటర్ రావడం. వర్షం పడుతుందంటే అందరికీ ఆనందం ఉంటుందేమో కానీ మాకు భయం అవుతుంది. వర్షం వస్తుందంటే ఇక్కడ ఉంటున్నట్టు 5,000 కుటుంబాలు కూడా ఎందుకు భయపడుతున్నారు అంటే ఈ వర్షం రావడం వల్ల రేపు మేము బయటికి వెళ్లకుండా పరిస్థితి అయిపోతుంది. మీరు ఒకసారి మొత్తం వీడియోలు చూసారు కదా, ఉన్న నాలా కాలువని పొంగుతుంది. దాన్ని డెడ్ ఎండ్ వరకు తీసుకెళ్దామని చెప్పేసి ఇప్పటి వరకు చాలామంది అధికారులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమీన్పూర్లో ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళు కూడా ఒకసారి వచ్చి మా ఒక కాలనీలో నివసిస్తే, మా ఒక కాలనీలో వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మా బాధలు అర్థం తెలుస్తుంది. ఉన్న రాజకీయ నాయకులైనా సరే, అధికారులైనా సరే దయచేసి దీనిపైన స్పందించి ఈ నాలా కాలువని డెడ్ ఎండ్కి తీసుకెళ్లే విధంగా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం.